నేను యాక్చువల్‌గా పోయినసారి వీడియో చేశాను. అసలు ఫ్యామిలీతో పాటు బ్యాంకాక్, థాయిలాండ్ ట్రిప్‌కెళ్ళొచ్చని జెప్పేసి. మేము ఈ వీడియోలో మీరు చాలా క్లియర్‌గా చూస్తారు. థాయిలాండ్ ట్రిప్పు ఫ్యామిలీతో పిచ్చి ఎంజాయ్ చేయొచ్చనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే 95% థాయిలాండ్ ట్రిప్ అంతా ఫ్యామిలీ ట్రిప్పే యాక్చువల్‌గా. థాయిలాండ్ ట్రిప్పు ఫ్యామిలీతో పాటు నిర్మోహమాటంగా ఎళ్ళొచ్చు. అది నా సజెషను. సో, మేము బ్యాంకాక్ నుంచి ఫుకెట్‌కి బయలుదేరాము ఫ్లైట్‌లో. యాక్చువల్‌గా బస్సు, ట్రైన్ జర్నీస్ కూడా ఉన్నాయి. బట్ మాకు తెలియక మేము ఫ్లైట్‌లో బయలుదేరామనమాట. టైం కూడా సేవ్ చేసుకోవడానికి. పుకెట్ వచ్చేసి ఏంటంటే ఇది ఫేమస్ ఫర్ ఐలాండ్స్ అనమాట. క్లియర్ వాటరు, వైట్ కలర్ శాండ్, సముద్రం మధ్యలో కొండలు ఇలాంటి వాటికి పుకెట్ చాలా ఫేమస్. వరల్డ్ క్లాస్ బీచెస్, వరల్డ్ క్లాస్ ఐలాండ్స్ అంతా పుకెట్‌లోనే ఉంటాయి. సో, మేము ఫ్లైట్‌లో బయలుదేరాము. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ వీడియో మేము పుకెట్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు తీసిన వీడియో అనమాట. నేను ల్యాండ్ అయ్యే టైంలో తీయలేదు. సో, నేను టేక్ ఆఫ్ అయ్యే టైంలో తీశాను ఈ వీడియో. సో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. పుకెట్ ఎయిర్పోర్ట్ స్పెషల్ ఏంటంటే ఈ పుకెట్ ల్యాండింగ్ టైంలో కానీ, టేక్ ఆఫ్ టైంలో కానీ మీరు ఎయిర్పోర్ట్‌కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద బీచ్ ఉంటుందన్నమాట. ఫ్లైట్స్‌ని చాలా చాలా క్లోజ్‌గా చూడొచ్చు. జస్ట్ ఫ్లైట్ అలా డౌన్ కాగానే ఎయిర్పోర్ట్ రన్వే వస్తుందన్నమాట. అంత కింద నుంచి మనకు పుకెట్‌లో ఫ్లైట్‌లను చూడొచ్చన్నమాట. మేము ఆ స్పాట్‌కి వెళ్ళలేకపోయాము. బట్ ఇది ఫేమస్ ఫర్ ఫ్లైట్ క్లోజ్ ఎన్కౌంటర్. కొద్దిసేపు తర్వాత వీళ్ళు ఫ్లైట్లో డిష్యూన్ చేసుకున్నారు. ఫైటింగ్ జరుగుతుందని చెప్పి పైలట్ వచ్చాడు. పైలట్ వచ్చేసరికి అమ్ము నాకేం తెలియదు అన్నట్టుగా పుస్తకం అడ్డం పెట్టుకుంది. అప్పుడు పైలట్ పుస్తకం చదివే విధానం ఇది కాదు, తిరిగేసి ఉందని చెప్పేసి నీట్గా ఇచ్చాడు. అప్పుడు పుస్తకం చదువుతున్నట్టు బిల్డప్ కొట్టి అమ్ము పడుకుండిపోయింది. సో, మేము పుకెట్కి రీచ్ అయ్యాము. ఈ పతంగ్ స్టూడియో హోటల్కి వెళ్ళామన్నమాట. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మొత్తం కిచెను, ఫ్రిడ్జు ఇలా మొత్తం ఒక హౌస్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ ఒక అపార్ట్మెంట్ మాకు. మేము అగోడాలో బుక్ చేసుకున్నాము. 1800 రూపీస్కి వచ్చిందనమాట. చాలా చీపు, మన కరెన్సీలో చెప్తున్నాను. ఇలాంటి అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ తీసుకుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనము వెజిటబుల్స్, గ్రోసరీస్ బయట కొనుక్కొని వచ్చేసి ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు అనమాట. మనకు అక్కడ రెస్టారెంట్, హోటల్ డబ్బులన్నీ మిగిలిపోతాయి. సో, మనకు 2500 రూపాయలతోనే మంచి ఫుడ్డు, మంచి స్టే దొరుకుతుంది. పతంగ్ స్టూడియో, మేము ఇది స్టూడియో అపార్ట్మెంట్ అనమాట. మేము ఇందులో స్టే చేసాము. చాలా పెద్దది, ఆల్మోస్ట్ ఇది 14 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మా జర్నీ ఏంటంటే ఫిఫీ ఐలాండ్స్కి వెళ్ళడం అనమాట. పుకెట్ నుంచి ఫిఫీ ఐలాండ్స్లో ఫెర్రీలో వెళ్తారు, లేదా స్పీడ్ బోట్లో వెళ్తారు, జెట్ బోట్లలో వెళ్తారు అనమాట. సో, మేము మామూలుగా క్రూజ్ కైండ్ ఆఫ్ బోట్లో వెళ్ళాము. మాకు దాదాపు ఒక 6 గంటలో 5 గంటలో టైం పట్టింది. స్పీడ్ బోట్లో వెళ్తే 2.5 అవర్ 3 అవర్స్లో వెళ్ళొచ్చు. మేము పుకెట్ హార్బర్ నుంచి ఫెర్రీలో ఫిఫీ ఐలాండ్స్కి బయలుదేరడానికి స్టార్ట్ అయ్యాం. మా ఇద్దరు కలిపి 4000 రూపాయలు జర్నీ టికెట్. అమ్ముకు ఫ్రీ, చిన్నపిల్లలకి 7 ఇయర్స్ బిలో అందరికి ఫ్రీ అనమాట. సో, మా ప్రయాణం ఫెర్రీలో ఫిఫీ ఐలాండ్స్కి స్టార్ట్ అయింది. ఇది మొత్తం ఫెర్రీ మామూలుగా 3 డెక్కులు ఉన్నాయి. విండో సీట్ కావాలని ఫస్ట్ డెక్లోకి వెళ్ళిపోయి విండో పక్కన కూర్చున్నాము. కొద్దిసేపటి తర్వాత తెలిసింది ఏంటంటే టెర్రస్ పైన కూడా వెళ్ళొచ్చు అనమాట. సో, మేము మా జర్నీ అంతా టెర్రస్ పైనే గడిపాము. టెర్రస్ పైన ఆ బ్లూ కలర్ వాటరు కొండల మధ్యలో చూడడానికి హైలైట్ యాక్చువల్గా. చాలా బాగుంది. ఫెర్రీలో వెళ్తే మీరు కొంచెం స్లోగా షిప్ జర్నీ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు.
వీడియోలు చూసేటప్పుడంతా నేను చాలా కామ్ అయిపోతాను. ఆ యాంబియన్స్ కానీ, ఆ వేవ్ సౌండ్స్ కానీ, వాటర్ సౌండ్ కానీ ఎక్సలెంట్ ఉంటాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందు గురించి నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా చిన్న మ్యూజిక్ పెట్టేసి ఈ వీడియో అంతా రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎండింగ్లో ఫుకెట్లో ఏమేమి చేయొచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో పుకెట్ హార్బర్ నుంచి ఫిఫీ ఐలాండ్స్కి వెళ్ళడానికి ఫెర్రీలో అయితే 5 గంటలు పడుతుంది, స్పీడ్ బోట్లో 3 గంటలు పడుతుంది, ఇంకా జెట్ స్పీడ్ బోట్లు కూడా ఉంటాయి అనమాట. 2.5 hours 2 hours కొంచెం లగ్జరీ క్రూజెస్ కూడా ఉంటాయి. మేము మామూలుగా ఫెర్రీలో బయలుదేరాము. ఫెర్రీలో మాకు 4,000 రూపాయలు తీసుకున్నారు ఇద్దరు కలిపి. కానీ చాలా బాగుంది ఫెర్రీ కూడా, చాలా క్లీన్గా ఉంది. ఇంకా కొన్ని లగ్జరీ బోట్స్ ఉంటాయి, బట్ మేమైతే ఫెర్రీలో బయలుదేరాము. జర్నీ మాత్రం చాలా చాలా బాగుంది. వాటరు, తర్వాత కొండలు, బ్లూయిష్ వాటర్, క్లియర్ వాటరు, దూరపు నుంచి ఫెఫీ ఐలాండ్స్, అలా మొత్తానికి 5 గంటలు జర్నీ పట్టిందనమాట. అర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి ఫెర్రీలు స్టార్ట్ అవుతాయి. సో ఎవరైనా సన్ రైజ్ చూడాలనుకుంటే అయినా మార్నింగ్ 5 గంటలకి ఫెర్రీని క్యాచ్ చేస్తే సముద్రం మధ్యలోంచి సన్ రైజ్ చూడము ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మాకు పాప లేగలేదు మార్నింగ్, సో మేము 7 గంటలకి స్టార్ట్ అయ్యాము. అయినా కూడా చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. 1 hour ఇంటర్వెల్లో ఫెర్రీలు స్టార్ట్ అవుతాయి. సో మీరు కొంచెం అర్లీగా బయలుదేరితే అయినా కొంచెం క్లైమేట్ ఎండగా ఉండదు, కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెళ్ళేసరికి 12-12:30 అవుతుంది. చూసారా ఈ ఫిఫీ ఐలాండ్ ఎంత టైనీయో. యాక్చువల్గా మొత్తం థాయిలాండ్లోనే పుకెట్ అనేది చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి ఫిఫీ ఐలాండ్ అనేది ఇంకా చిన్న ఐలాండ్స్. పుకెట్ నుంచి ఫిఫీ ఐలాండ్ అనేది ఇంకా చాలా చిన్న ఐలాండ్ అనమాట. జస్ట్ ఒక ఎయిర్ డ్రాప్ లాగా ఉంటుంది మనకు మ్యాప్ నుంచి చూస్తే. ఈ ఫిఫీ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత జర్నీ అక్కడితో ఆగదు. అక్కడ నుంచి ఇంకా చాలా చాలా బీచెస్ ఉంటాయి, చాలా చాలా చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్స్కి క్రూజులు వెళ్తాయి, మామూలుగా చిన్న చిన్న బోట్లు కూడా వెళ్తాయి. ఎందుకంటే ఆ స్టాండ్లో పెద్ద షిప్పులు ఆగలేవు కదా, దూరం నుంచి ఆగుతాయి. సో ఈ చిన్న షిప్పుల ద్వారా మనం బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ ఐలాండ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న పడవలు వేసుకొని కూడా మీరు వేరే ఐలాండ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు. అది ఫిఫీ ఐలాండ్ స్పెషల్. మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ పెడుతున్నాను. ఫిఫీ ఐలాండ్ నుంచి ఇంకా ఏ ఐలాండ్స్కి రీచ్ అవ్వచ్చు అనేటివి. చాలా బ్యూటిఫుల్ ఐలాండ్స్ అనమాట, మొత్తం అన్మ్యాన్డ్ ఐలాండ్స్. చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది, ఈవెన్ టూరిస్ట్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అక్కడికి వెళ్ళడము. థాయిలాండ్కి వచ్చేటోళ్ళంతా మ్యాక్సిమము పటాయా, బ్యాంకాక్ ఈ ఏరియాలోనే తిరుగుతారు. పుకెట్కి వచ్చే టూరిస్టులు కొంచెం తక్కువ అనమాట. ఒకవేళ పుకెట్కి టూరిస్టులు వచ్చినా కానీ ఈ ఐలాండ్స్కి వచ్చే టూరిస్టులు ఇంకా తక్కువ అనమాట. సో ఇలాంటి రిమోట్ ఐలాండ్స్ మీరు ఏదన్నా షార్ట్ లిస్ట్ చేసుకొని ఫిఫీ ఐలాండ్కి వెళ్ళి ఫిఫీ ఐలాండ్లో 3 days స్టే చేయొచ్చు, లేదా 2 days స్టే చేసేసి మిగతా ఐలాండ్స్కి ఎక్స్ప్లోర్ చేయడము, అక్కడ స్కూబా డైవింగ్ చేయడము, కయాకింగ్ చేయడము, జస్ట్ నైట్ అవుట్ చేయడము. ఆ ఫిఫీ ఐలాండ్ అనేది ఒక క్యాపిటల్ లాంటిది అనమాట ఐలాండ్స్కి. సో చాలా చాలా బాగుంటుంది ఫిఫీ ఐలాండ్లో స్టే చేస్తే ఒక 2 days. మేము అక్కడ నుంచి మామూలుగా చిన్న పడవను పట్టుకొని ఇంకో ఐలాండ్కి వెళ్ళాం. అది కూడా చాలా క్లియర్ ఐలాండ్ అనమాట, కేవ్స్ మధ్యలో ఉంటుంది ఐలాండ్ అది. సో మేము ఫుల్ ఎగ్జైట్ అయిపోయాం అక్కడికి వెళ్ళడానికి. ఫిఫీ ఐలాండ్స్లో హోటల్స్ పర్ డే వచ్చేసి 5,000 రూపీస్ ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ యాక్చువల్లీ వర్త్ టు స్పెండ్ అనమాట. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. రకరకాల ఐలాండ్స్కి వెళ్ళిపోయి స్పెండ్ చేయొచ్చు. క్లియర్ బీచెస్, కంప్లీట్గా క్లియర్ వాటర్, ఇవంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది మనకు ఎక్కడ థాయిలాండ్లో దొరకదు. ఒక పుకెట్ నుంచి ఫిఫీ ఐలాండ్కి వస్తేనే దొరుకుతుంది అనమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న కూడా ఇలాంటి ట్రిప్ మాత్రం వర్త్ యాక్చువల్గా. మేము February 14th, కరెక్ట్గా February 14th వ్యాలంటైన్స్ డే రోజు ఈ ఫిఫీ ఐలాండ్లో ఉన్నాం అనమాట ఫ్యామిలీతో పాటు. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కాకుంటే మార్చి నుంచి కొంచెము ప్రైజెస్, హోటల్ ప్రైజెస్ కానీ, ఫుడ్ ప్రైజెస్ కానీ ఇలాంటివి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. సో బట్ మార్చి వరకు చాలా బాగుంటుంది. మార్చి తర్వాత కొంచెం ఎండలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫిఫీ ఐలాండ్స్లో చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటంటే స్నోర్కలింగ్, కయాకింగ్, స్పీడ్ బోట్,
ఫ్రీ స్కూబా డైవింగ్, ఫ్రీ స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. వాటర్ క్లియర్గా ఉంటాయి. కోరల్ ఐలాండ్స్ అనమాట ఇవన్నీ. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి వాటర్స్ మనకి కూడా ఉన్నాయి. అండమాను, లక్షద్వీపు అలాంటి రీజన్లో ఉన్నాయన్నమాట. బట్ 50 ఐలాండ్స్ అనేది సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. మా అమ్ము చాలా బాగా ఆడుతుంది. సిల్కీ లాగా ఉండే శాండ్, క్లియర్ వాటర్, మొత్తం సైలెంట్గా ఉంటుంది అనమాట. అంటే వరల్డ్లో ఎక్కడికో ఒక రిమోట్ ప్లేస్కి వెళ్ళినట్టు కంప్లీట్గా. ఈ 50 ఐలాండ్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి. ఆ మెమరీస్ మాత్రం హైలైట్ ఉంటాయి. ఇక్కడ 50 ఐలాండ్లో 2-3 డేస్ స్టే చేసినా కూడా వర్త్ టు స్పెండ్. పుకెట్లో కూడా మన బ్యాంకాక్ పటాయ్ కల్చర్ ఉంటుంది. లైక్ వాకింగ్ స్ట్రీట్ స్టైల్ కానీ, మసాజెస్ కానీ ఇలాంటివి కూడా పుకెట్లో ఉంటాయి. కానీ మేము పుకెట్లో స్టే చేయలేదు. మేము ముందుగానే అనుకున్నాము మంచి మంచి బీచెస్. బట్ మేము ముందనే అనుకున్నాము థాయిలాండ్ వెళ్తే మంచి మంచి బీచెస్కి వెళ్ళాలి, ఐలాండ్స్కి వెళ్ళాలని. సో మేము పుకెట్లో ఒక డే మాత్రం స్టే చేసాము. ఇంకా మరుసటి రోజు అంతా మేము పిపి ఐలాండ్లోనే ఉన్నాం అనమాట. బీచెస్, ఐలాండ్స్ చూసుకుంటా అక్కడే స్పెండ్ చేసాం. బ్యాంకాక్, పటాయా ఇలాంటి వాటితో పోలిస్తే పుకెట్లో మాత్రము ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. మన రెస్టారెంట్కి వెళ్ళినా, లేదంటే హోటల్లో స్టే చేయడానికైనా, లేదంటే బయట ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా పుకెట్లో చాలా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట కంపేర్ టు బ్యాంకాక్ అండ్ పటాయా. ఇక్కడ ఒక డాలర్ ఇస్తే కూడా మన ఇండియన్ కరెన్సీ ఎక్కువ ఇస్తారు. ఒక 15 రూపీస్, 25 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. బట్ బ్యాంకాక్లో అయితే కొంచెం ఫుల్ కమర్షియల్. పటాయా, బ్యాంకాక్ ఇవంతా ప్రైజెస్ చాలా హైగా ఉంటాయి. మన ఇండియన్ మీల్స్ తినాలంటే 1500 రూపీస్ అవుతుంది బ్యాంకాక్లో కానీ, పటాయాలో కానీ. బట్ పుకెట్లో 600 రూపాయలు, 800 రూపాయలకి మంచి మీల్స్, మంచి రెస్టారెంట్కి వెళ్తే ఏదైనా మంచి ఫుడ్ దొరుకుతుంది. చైనీస్ ఫుడ్ కానీ ఇలాంటివి. ఫ్రీగా స్టూడియో అపార్ట్మెంట్స్లలో స్టే చేసుకొని వారం రోజులు, 10 రోజులు కూడా ఉండొచ్చు అనమాట. చాలా తక్కువ ఖర్చుతో మనం మొత్తం ఈ ఐలాండ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు కావాల్సిన వాటర్ స్పోర్ట్స్, డిజైర్స్ అన్నీ ఇక్కడ తీరిపోతాయి. లైక్ స్కూబా డైవింగ్ ఇలాంటివి చాలా చోట్ల ఉండవు అనమాట. ఒకవేళ స్కూబా డైవింగ్ చేసినా కూడా ఇలాంటి క్లియర్ వాటర్, కోరల్ ఐలాండ్స్ చాలా తక్కువ ప్లేస్లలో ఉంటుంది. గోవాలో ఉంటుంది స్కూబా డైవింగ్, అండమాన్లో ఉంటుంది, లక్షద్వీప్లో ఉంటుంది. బట్ ఈ 50 ఐలాండ్స్లో మాత్రము కోరల్ ఐలాండ్స్ ఉండడం వల్ల మీకు స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అంతా చూశారు కదా. థాయిలాండ్ అంటే ఓన్లీ బ్యాచిలర్స్ లేదంటే మెన్స్ చేయాల్సిన ట్రిప్ కాదు. అది ఫ్యామిలీతో చేయాల్సిన ట్రిప్పులు. చాలా లొకేషన్స్ ఉంటాయన్నమాట. అందులో పుకెట్ ఐలాండ్ అనేది ఒకటి. మేము పిచ్చా ఎంజాయ్ చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సజెస్ట్ చేయండి. ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్యాంకాక్ ట్రిప్ అది ఇంకో వీడియో ఉంది, తొందరలో అప్లోడ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.